ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. పరిశుద్ధ దేవుని వాక్యమును నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మనవారు అనే కార్యక్రమానికి మరలా మీకు స్వాగతమును తెలియజేస్తూ, గత భాగాలలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ ఆ క్రమంలో ఈ భాగంలోనికి వచ్చాం. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంతటిలో కీలకమైనది. ఎందుకంటే 20వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు ఆ అధ్యాయం అంతా దేవుని సంకల్పాన్ని మనకు తెలియజేస్తుంది. భూమి మీద దేవుని సంకల్పం అంతా కూడా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఇమిడి ఉంది. ఒక్క అధ్యాయంలో దేవుని సంకల్పం అంతటినీ మనకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో దేవుడు దర్శనాలలో యోహాను గారికి ఆనాడు ఆయన జ్ఞానమును పరిచయం చేస్తున్నాడు. ఒక్క అధ్యాయంలో 1000 సంవత్సరాల చరిత్ర దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. అందుకే అందులో ఉపమానాలంకారాలు ప్రయోగింపబడ్డాయి. ఉపమానాలు ప్రయోగింపబడటానికి కారణం అదే. పెద్ద సంఖ్యలు, తాళపు చెవి, 1000 సంవత్సరాలు, ఇంకా చాలా రకాలైనటువంటి పద ప్రయోగాలు మనకు ముందు ముందు ఎదురుపడతాయి. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి. ఈ భాగాలన్నీ కూడా వరుసగా మీరు నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా గత భాగాలను కోల్పోయి ఉంటే కనుక ముందు వాటిని విని ఆ తర్వాత ఈ భాగాలను వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇది 4వ భాగము. ఈ 4వ భాగంలో ఈరోజు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం మనం ధ్యానం చేద్దాం. గత భాగంలో అనగా 3వ భాగంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదివిన పిదప మీ చేత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదివించాను. 3వ వచనం తర్వాత 7వ వచనాన్ని చదివించాను. ఎందుకు అనంటే 7వ వచనంలో వ్రాయబడినటువంటి 1000 సంవత్సరాలు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో వ్రాయబడిన 1000 సంవత్సరాలు అని మీకు తెలియచేయటానికి 3వ వచనం తర్వాత 7వ వచనం చదవండి అని మీకు తెలియజేశాను. అలాగని మధ్యలో 4, 5, 6 వచనాలు చదవకూడదని కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ఆ తరువాత 7వ వచనం నుండి 10వ వచనం వరకు అపవాదిని గూర్చినటువంటి సందర్భాలు. మరలా చెబుతున్నాను వినండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 7వ వచనం నుండి 10వ వచనం వరకు
ఈ భాగం అంతా కూడా అపవాదికి సంబంధించినటువంటి భాగము. అలాగే 4వ వచనం నుండి 9వ వచనం వరకు, 20వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు బ్రతకని వారు, వారిని గూర్చి తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఈ రెండింటిని జాగ్రత్తగా మనం విడగొట్టుకుని చదవాలి. అందుకనే మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారని, పొరపాటులో మీరు దేవుని వాక్యమును తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది కనుక మీకు మొట్టమొదట ఆ విషయాన్ని తెలియజేశాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివిన తర్వాత 7వ వచనం నుండి మీరు చదివితే 1000 సంవత్సరాలు సాతాను బంధింపబడినటువంటి 1000 సంవత్సరాలు, ఆ 1000 సంవత్సరాలు బంధింపబడిన తర్వాత అది విడుదల చేయబడింది అని మీకు అర్థమవుతుందని ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. అయితే ఈ విషయంపై పరిజ్ఞానం ఉన్నవారు ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాలు చదివిన తర్వాత 4వ వచనం కూడా చదువుకుని అలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా చదువుకోవచ్చు. అయితే పరిజ్ఞానం లేకపోతే కనుక క్రీస్తుతో 1000 సంవత్సరములు రాజ్యము చేసినటువంటి ఆ సందర్భాన్ని చదివిన తర్వాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను విడిపింపబడినది అనగానే క్రీస్తుతో రాజ్యము చేసినటువంటి 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అనుకునేటువంటి ప్రమాదం ఉంది కనుక అలా కాదు. సాతాను 1000 సంవత్సరములు ముందు బంధింపబడింది కదా, ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత వాడు విడిచిపెట్టబడ్డాడు అని తెలియచేయటానికి 3వ వచనం తర్వాత 7వ వచనం చదవండి అని చెప్పాను. ఈ విషయంపై మీ అందరికీ కూడా అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు సందేహాలుంటే మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి. అందరికీ ఒకే స్థాయిలో అర్థమవుతుందని గ్యారంటీ లేదు కనుక అర్థమైన వారికి చాలా మంచి విషయం. ఒకవేళ ఇంకా మీకు అర్థం కాకపోతే మీ సందేహాన్ని స్పష్టంగా మాకు తెలియచేయగలిగితే దానికి చక్కని వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రకటన గ్రంథము మొదటి 3 వచనాలలో అపవాది బంధింపబడింది. అపవాది బంధింపబడిన తర్వాత దేవుడు అపవాదిని కొంతకాలము విడిచిపెట్టాడు. విడిచిపెట్టబడిన కాలంలో అపవాది ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఈ విషయం రాయబడింది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత విడిచిపెట్టబడిన అపవాది ఏం చేస్తున్నాడు అనేది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో భూమి మీద ప్యారలల్గా మరో సందర్భం కూడా జరుగుతుంది. ఒకవైపు అపవాది కార్యక్రమాలన్నీ కూడా త్వరగా వాడు పూర్తి చేసుకుంటూ ఉంటే భూమి మీద మరిన్ని సందర్భాలు, ఎందుకంటే అపవాది భూమి మీదకే కదా వస్తుంది, వాడి పనంతా కూడా భూమి మీద కదా ఉంది. ఈ విశ్వంలో మిగిలిన గ్రహాల దగ్గరకు, నక్షత్రాల దగ్గరకు వాడు వెళ్ళటం లేదు కదా. వాడిని విడిచిపెడితే వాడు భూమి మీదకే కదా వస్తున్నాడు. దేవుడు భూమి మీదకే కదా వాడికి అవకాశం ఇచ్చాడు. కనుక భూమి మీద జరుగుతున్నటువంటి మిగిలిన సందర్భాలను, అదే సమయంలో భూమి మీద జరుగుతున్నటువంటి మిగిలిన సందర్భాలను ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూడగలం. ప్రియులారా, ఈ రెండు కూడా ప్యారలల్గా సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి సందర్భాలు. అంటే ఒకవైపు అపవాది కార్యక్రమాలు, ఒకవైపు భూమి మీద మనుషుల కార్యక్రమాలు. ఇవి రెండింటిని దేవుడు మనకు చెప్పటానికి ఒకే అధ్యాయంలో చరిత్ర అంతటిని, ఇది ఏదో ఒకే ఒక కాలానికి సంబంధించినది అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి సంబంధించినటువంటి చరిత్ర ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నది. ఇదేదో ఒక కాలానికి లేక ఒక ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం అని మీరు అనుకోవటానికి వీలు లేదు. ఇదంతా కూడా రూపకాలంకారంలో చెప్పబడింది. ఉపమానాలను మీరు అర్థం చేసుకుంటే తప్ప మీకు అర్థం కాదు, మీకు విషయం అర్థం కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఇదంతా ఎవరికి సంబంధించినది? మానవాళి అంతటికి సంబంధించినది. మనిషిగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి నేర్చుకోవలసినటువంటి సందర్భం కనుక జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోవటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టేటువంటి చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భం క్రిందకు వస్తారు. కనుక ఇదేదో ఒక ప్రాంతానికి, మధ్య ఆసియా ప్రాంతానికి లేక మరో ప్రాంతానికి, ఇదేదో ఒక కాలానికి, ఆయా కాలాలకు సంబంధించినటువంటి విషయం
మిగిలిన కాలాలకు ఈ విషయంతో సంబంధం లేదు అని మీరు అనుకోకండి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి సంబంధించినటువంటి సందర్భం అని మీరు జ్ఞాపకాలలో మొట్టమొదటి ఈ విషయాన్ని ఉంచుకొని దీనిని అధ్యయనం చేస్తేనే ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ప్రియులారా, ఆదాము మొదలుకొని నేటి వరకు మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా సాతాను చేత మోసగింపబడటానికి ప్రయత్నింపబడ్డారు. కొందరు వాడి బారి నుండి తప్పించుకున్నారు, కొందరు వాడి బారిలో పడిపోయారు. ఎక్కువ మంది వాడి బారిన పడిపోయారు, కొందరు మాత్రమే తప్పించుకున్నారు. ఈ తప్పించుకున్న వారిని గురించి ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. హేబెలు మొదలుకొని నీతిమంతులుగా బ్రతికి దేవుని కొరకు సేవ చేసి వారి బ్రతుకు పరమార్థము నెరిగి మరణించిన వారు, అలాగే ఇప్పటికీ దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, వీరందరిని గురించి ఇప్పుడు మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చూడబోతున్నాం. అపవాది విడిచిపెట్టబడ్డాడు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అపవాది విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడిన తర్వాత అపవాది ఎక్కడికి వస్తాడు? సరాసరి భూమి మీదకి వస్తాడు. భూమి మీద వాడి పని ఏంటి? మనుషులను మోసగించడం. మనుషులు అనగా ఎవరు? ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి మనుషులు. చాలామందికి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలను అర్థం చేసుకోవటానికి పైపైన చదివితే కుదరదు. చిన్నదైన తేలికపాటి మనస్సుతో ఆలోచన చేస్తే కుదరదు. తీక్షణమైనటువంటి పట్టుదలతో జ్ఞానయుక్తంగా ఆత్మసహాయంతో మాత్రమే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీ అందరూ కూడా దేవుని మార్గంలోనికి ఆ కోణంలో ఆలోచించే విధంగా మీరందరూ మారాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా, తప్పుడు ఆలోచనతో కాకుండా దేవుని యొక్క సంగతులను జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథమును తెరచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 4వ వచనం కాస్త సుదీర్ఘంగా ఉంటుంది కనుక ఈ భాగంలోని 4వ వచనం మొత్తం నేను పూర్తి చేయటానికి వీలు లేకపోవచ్చు. ప్రియులారా, మీలో చాలామంది ఎందుకంటే భాగాలుగా తెలియజేసి సమయాన్ని పొడిగిస్తున్నారు, ఒకేసారి అంతా చెప్పేయచ్చు కదా అనుకుంటున్నారు. అసలు ఇన్ని భాగాలుగా మీకు చెప్పి ఎంత లోతుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అన్ని ఉదాహరణలు మీకు చూపించి మిగిలిన రెఫరెన్స్లు మీకు నేర్పించి దేవుని జ్ఞానంలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు అర్థం కావటం లేదు. చాలామందికి అర్థం కావటం లేదు, కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రియులారా, ఇంకా నేను స్పీడ్గా వెళ్ళాను అనుకోండి, అసలు మీకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అంతటిని కట్టే కొట్టే తెచ్చే అని 3 మాటల్లో చెప్పేయచ్చు అర్థం చేసుకోగలిగిన వారికి. కానీ మనుషులందరూ కూడా అంతటి స్థాయికి వెళ్ళలేరు కదా. కనుక అందరినీ దృష్టిలో ఉంచుకొని తగినంత వేగంతో మీ అందరికీ దేవుని జ్ఞానం చక్కగా అర్థం కావాలని, భవిష్యత్తులో మరలా మీకు సందేహాలు రాకుండా సుస్థిరమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలని, దేవుని జ్ఞానంలో మీరు స్థిరంగా నిలబడాలని నేను ఆశిస్తూ దేవుని సహాయం చేత తగిన వేగంతో ముందుకు వెళ్తున్నాను. కనుక అనేదా భావించకుండా దేవుని యొక్క ఆత్మజ్ఞానమును చక్కని రీతిలో మీరు నేర్చుకోవాలనేటువంటి సంగతిని మొట్టమొదట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం మనం ఇప్పుడు చూద్దాం. నేర్చుకోగలిగినంత ఈ భాగంలో మనం నేర్చుకుందాం, మిగిలిపోయిన సంగతులను వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని అయితే ఇప్పుడు మీరు చూడండి. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి వాక్యం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. ఈ 4వ వచనంలో ముఖ్యంగా ఎవరిని గురించి ప్రస్తావించబడింది?
దేవుని కొరకు బ్రతికిన వారిని గూర్చి ప్రస్తావించబడింది. భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు, దేవునిని పట్టించుకొని వారు ఉన్నారు. భూమి మీద మనుషులను 2 వర్గాలుగా మనం విభజిస్తే, ఒక వర్గం దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని యొక్క ఇష్టమును చిత్తమును నేర్చుకొని దానిని నెరవేర్చేవారు. మిగిలిన వర్గం దేవుని విషయమైనటువంటి పట్టింపు లేనివారు, సాతాను ప్రలోభాలకు లొంగిపోయినవారు. ఈ 2 వర్గాలు భూమి మీద ప్రధానంగా దేవుని దృష్టికి కనిపిస్తాయి. ఏ వర్గంలో ఉండాలో, ఏ వర్గంలో ఉన్నామో మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుని కొరకు బ్రతికే మనుషుల వర్గంలో మనం ఉండాలి, మనం ఉండి తీరాలి. ఈ మాటలు వింటున్నందుకైనా సరే, ఇంత జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటున్నందుకైనా సరే, దేవుని కొరకు బ్రతికే మనుషుల వర్గంలో, ఆ జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో యోహాను గారు దర్శనంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం చూస్తున్నారు చూడండి. చూస్తున్న దానిని ఆయన రాస్తున్నారు. అంతటా నేను సింహాసనములను చూచితిని. సింహాసనం అనగా అంటే ఈ భూమి మీద ఒక రాజు వేసుకున్నటువంటి సింహాసనం వలె అది ఉండదు. అది అక్కడ ఆయన అనుకున్న రీతిలో ఉంటుంది. ఆత్మల లోకం, ఆత్మల భాష, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. అయితే రూపక అలంకారంలో మనకు తెలియటానికి అక్కడ సింహాసనము అనేటువంటి పదం ప్రయోగింపబడింది. సింహాసనం అంటే అర్థం ఏంటి? అధికారం. సింహాసనం అంటే వెంటనే గుర్తుకు రావలసినది అధికారం. అంతటా నేను సింహాసనములను చూచితిని అంటే అధికారమును చేతపట్టి ఉన్నటువంటి వారిని చూచితిని అని అర్థం అన్నమాట. ఆ సింహాసనముల మీద ఉండు వారికి ఎలాంటి అధికారం ఇవ్వబడింది? విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. అంటే ఎంక్వైరీ. ప్రతి మనిషి కూడా తీర్పు విధింపబడటానికి ముందు విమర్శ ద్వారా వెళతాడు. కనుక అంతటా నేను సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్నటువంటి వారు విమర్శ చేయుటకు అధికారము కలిగిన వారు ఆసీనులయ్యారు. అంటే తీర్పు చాలా సిద్ధంగా ఉంది. తీర్పు ఎదురు చూస్తోంది. ప్రతి మనిషి కొరకు తీర్పు ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని మొట్టమొదట ఆయన తెలియజేశారు. ఈ విషయం మీకు అర్థమైంది కదా? సింహాసనములను చూచితిని, ఆ సింహాసనముల మీద ఆసీనులై ఉన్నవారు అధికారాన్ని కలిగి ఉన్నారు. ఏ అధికారం? విమర్శ చేయుటకు అధికారం. విమర్శ ఎవరికి చేస్తారు? మనుషులకే. భూమి మీద పక్షులకు, పురుగులకు, జంతువులకు కాదు, మనుష్యులకు విమర్శ చేయటానికి వారు, సింహాసనముల మీద ఆసీనులైన వారు అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇంతకీ వారెవరు? దేవుని కొరకు విశేషముగా బ్రతికిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. వారు మనుషులే. దేవుని దగ్గర ప్రధానంగా ఎవరెవరు ఉంటారో ఒక్కసారి మరలా మీరు రీకలెక్ట్ చేసుకోండి. అసలు దేవుని లోకంలో ప్రధానంగా ఎవరెవరు ఉంటారో ఒక్కసారి మరలా మీరు రీకలెక్ట్ చేసుకోండి. తండ్రి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మొట్టమొదటి వాడు, ఉన్నవాడు ఆయన ఉంటాడు. ఆ తరువాత మన జ్ఞాపకాలలోనికి రావాల్సినది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుని సృష్టిలో ప్రారంభం ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆ తర్వాత దేవుని ఆత్మగా పిలువబడే పరిశుద్ధాత్మ. ఆ తరువాత దేవుని దృష్టిలో ఉండేవారు ఎవరంటే మనుషులే. దేవుని కుమారులుగా అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి మరలా అనుసంధానం చేయబడిన దేవుని కుమారులే అంటే మనుషులే. ఆ తర్వాత దేవదూతలు. వీరు తప్ప ఇక మిగిలినదేది కూడా దేవుని సృష్టిలో మనకు కనిపించదు. ఇక వీటన్నిటిని మీరు చూస్తున్నారా? ప్రకృతి ప్రతిస్వరూపాలను మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా దేవదూతల యొక్క స్వరూపాలు. శక్తులు కావచ్చు, పురుగులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు, జీవజాతులలో ఏదైనా సరే, మన కంటికి కనిపిస్తున్నది, కంటికి కనిపించని వాయు రూపంలో ఉన్నది ఏదైనా సరే అది దేని కిందకు వస్తుంది? దేవదూతల క్రిందకు వస్తుంది. కనుక తండ్రి అయిన దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ, దేవుని కొరకు బ్రతికిన ఆయన కుమారుడైన మనుష్యులు, దేవునికి సేవ చేసే దేవదూతలు. ఇక మిగిలిన వారు, దేవునికి కానివారు, పరలోకంలో ఉండనివారు ఎవరున్నారు? తిరుగుబడిన దేవదూతలు, పాపము చేసిన దేవదూతలు. ఆ దురాత్మల సమూహమునకు ముఖ్యుడు అపవాది, సాతాను, మహాఘట సర్పం. మిగిలిన వారు వీరే. సాతాను, వాడిని వెంబడించుచున్నటువంటి దూతలు. ఆ తర్వాత దేవుని కొరకు కాకుండా పోయిన మనుషులు.
సాతానును వెంబడించిన మనుషులు వీరంతా కూడా పాతాళ లోకమందలి నరకమునకు త్రోయబడతారు. ఇదేనండి దేవుని సృష్టిలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి క్యారెక్టర్స్ ఇవేనండి. ఇప్పుడు సింహాసనముల మీద ఆసీనులై ఉండి అధికారము చేసేవారు అనగానే దేవదూతల లేకపోతే దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడా కొందరని అనుకోకండి. మనుషులే. మనుషులలో ఎవరు అనగానే దేవుడు నిర్ణయించిన వారు. దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడు అంటే అందులో కూడా ఏ పక్షపాతం ఉండదు. దేవుని కొరకు విశేషముగా ఎవరు బ్రతుకుతారో వారే ఆ సింహాసనముల మీద కూర్చుంటారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడండి? ఆయన ముందుగా తల్లి గర్భమందు పుట్టినప్పుడే ఏర్పాటు చేసేసుకుని వారు ఎలా బ్రతికినా సింహాసనం మీద కూర్చోబెడతాడా అంటే లేదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఆ ఏర్పాటును నిలబెట్టుకున్న వారైతే దేవుడిచ్చేటువంటి అధికారాన్ని పొందుతారు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధాను చూడండి. ఇస్కరియోతు యోధ ప్రారంభంలో ఏర్పాటులో ఉన్నాడు, కానీ తన స్థలమును విడిచిపోయాడు, తన ఉద్యోగమును విడిచిపోయాడు. అలాంటప్పుడు దేవుడు ఇస్కరియోతు యోధాను నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనక, యోధా గోత్రంలో నువ్వు పుట్టావు గనక, ఏర్పాటైతే జరిగిపోయింది గనక ఎలాగైనా సరే నువ్వు పరలోకానికి వచ్చేస్తావని చెప్పాడా? అలా స్వీకరించాడా? నిత్యత్వాన్ని ఇచ్చాడా? లేదు. ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. అలాగైతే మనుషులలో అందరూ కూడా పాతాళమునకు వెళ్ళిపోవచ్చున్నటువంటి వారందరూ కూడా, నరకమునకు త్రోయబడుచున్న వారందరూ కూడా ఒకనాడు దేవునికి పిల్లలే కదా. కానీ వారి భాగ్యమును, వారికి ఇవ్వబడిన అవకాశమును, వారి యొక్క ఉద్యోగమును కోల్పోయారని అర్థం. కోల్పోతే దేవుడు పట్టించుకోడు. అయితే దేవుని ఏర్పాటును నిలబెట్టుకున్నవారు సింహాసనాసీనులు అవుతారు. సింహాసనం మీద కూర్చుండి జనులను విమర్శ చేసేటువంటి అధికారం వారికి ఇవ్వబడుతుంది. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు సింహాసనముల మీద కూర్చున్నారు. ప్రప్రథమంగా యోహాను గారు వారిని చూపిస్తున్నారు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతికిన వారిలో అత్యున్నతులు అన్నమాట. కనుక 4వ వచనంలో ప్రారంభంలో యోహాను గారు వారిని గురించి ప్రస్తావిస్తున్నారు. దేవుడు ఆ విషయాన్ని ముందు యోహాను గారికి చూపించాడు. విశేషముగా దేవుని కొరకు బ్రతికిన వారు అంటే దేవుని దగ్గర స్థాయిలు ఉంటాయని మీకు ముందు పాఠాలలో నేను చెప్పాను. దేవుని దగ్గర అందరూ ఒకే స్థాయిలో ఉండరు. భూమి మీద అందరూ దేవుని కొరకు ఒకే స్థాయిలో బ్రతుకుతున్నారా? లేదు. కొందరు హెచ్చు స్థాయిలో బ్రతుకుతున్నారు. అంటే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కొందరు ఉంటారు. కొందరు నామమాత్రంగా బ్రతుకుతుంటారు. ప్రియులారా, వారు బ్రతికిన దానిని బట్టి, వారు దేవుని కొరకు చేసిన సేవను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంత గొప్పగా నీవు దేవుని కోసం బ్రతికితే అంత గొప్పదైనటువంటి ప్రతిఫలాన్ని నీవు దేవుని దగ్గర నుండి పొందుతావు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సింహాసనముల మీద ఆసీనులైనటువంటి వారు అనగా దేవుని కొరకు విశేషముగా, అత్యున్నతముగా, మనుషులందరికంటే మిన్నగా బ్రతికిన వారు అని అర్థం. వారిని దేవుడు సింహాసనముల మీద కూర్చోబెట్టాడు. ఈ సింహాసనముల మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నారు? జనులను విమర్శ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా రూపకాలంకారులు మనకు చెప్పబడ్డాయి. అంటే ఒక విశేషమైన అధికారం కొందరికి ఇవ్వబడింది అనేటువంటి విషయం మాత్రం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ తరువాత 4వ వచనంలో ఆ తరువాత క్రిందికి వెళితే దేవుడు కొందరిని గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ కొందరు ఎవరంటే మనవారే. ఆ కొందరిలో మనం ఉండాలి. ఇప్పుడు ఆ కొందరే దేవుని కొరకు బ్రతికిన వారు. వీరిని గూర్చి ఆయన చాలా విశేషముగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. రూపకాలంకారంలోనే మరల కొన్ని పదాలు ప్రయోగింపబడ్డాయి. వాటిని మనం జాగ్రత్తగా విశ్లేషించాలి, నేర్చుకోవాలి. వారికి విశేషమైనటువంటి అర్హతలు ఉన్నాయి. వారు గొప్పవారు. ఆ కొందరు గొప్పవారు. ఆ అర్హతలు ఏమిటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక సాగిలపడలేదు. ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ క్రూర మృగం ఎవరండి? ప్రతిమ ఏమిటండి? క్రూర మృగం అనగా అపవాది యొక్క ప్రతిరూపం, అపవాది యొక్క మరో రూపం. అపవాది అన్ని సందర్భాలలోనూ ఒకే విధంగా మనుషుల దగ్గరకు రావటం లేదు. ఆదాము హవ్వల దగ్గరకు ఎలా వెళ్ళాడు? కయ్యను దగ్గరకు ఎలా వెళ్ళాడు? మిగిలినటువంటి మనుషులందరి దగ్గరికి ఎలా వెళుతున్నాడు?
మనుషులను మోసగించే ప్రక్రియలో వాడు వివిధమైన తంత్రములను వినియోగిస్తున్నాడు. క్రూర మృగం అనగానే అపవాదికి వేరుగా మరేదో అనుకోకండి. ఈ లోకంలో దేవునికి భిన్నంగా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు అపవాది, సాతాను. వాడే ఇక్కడ కనిపిస్తున్నాడు. వాడి యొక్క తంత్రములు చాలా విధాలుగా ఉంటాయి. వాడు తంత్రగొట్టి. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూద్దాం, ఆ మాటలను విశ్లేషణ చేద్దాం. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని వాడి ముద్ర వేయించుకొనకుండా వారు యేసు విషయమై బ్రతికారు, సాక్ష్యమిచ్చారు అనే సంగతులు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారు. అంటే దేవుని కొరకు ప్రాణాలను అర్పించారు అనే విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. వారు బ్రతికిన వారై, అంటే భూమి మీద బ్రతికిన దినములలో 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు అనేటువంటి విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, ఈ 1000 సంవత్సరములు వేరు. ఈ 1000 సంవత్సరములు ఏంటి? క్రీస్తుతో కూడా దేవుని కొరకు బ్రతికిన వారు రాజ్యము చేసిన కాలము. 1000 అనగానే సరిగ్గా 1000, కరెక్ట్గా 1000 అని మీరు తీసుకోకూడదని నేను ముందు భాగాలలో మీకు తెలియజేశాను. 1000 అంటే అది ఒక రూపకలంకారం, సుదీర్ఘకాలం. దేవుడు సమయములను కాలములను మార్చువాడు. అపవాది బంధింపబడ్డాడు 1000 సంవత్సరాలు, ఆ కాలం వేరు. క్రీస్తుతో కూడా దేవుని పిల్లలు భూమి మీద రాజ్యం చేస్తున్నారు, ఈ కాలం వేరు. ఇది 1000 సంవత్సరాలనే పోల్చబడింది, అది 1000 సంవత్సరాలనే పోల్చబడింది. ఇక అపవాది విడిచిపెట్టబడ్డాడు, భూమి మీద మనుషులు కనిపిస్తున్నారు. ఆదాము హవ్వల దగ్గర నుండి మనుషులు కనిపిస్తున్నారు, ఒక్కొక్కరుగా విస్తరిస్తున్నారు. అపవాది భూమి మీదకి వచ్చాడు, ఆదాము హవ్వల దగ్గరకు వచ్చాడు. ఆదాము హవ్వలు మోసగించబడ్డారు. ఆ తర్వాత జనులు విస్తరిస్తున్నారు. మనుషులలో అనేక మంది అపవాదికి లొంగిపోతున్నారు. కొందరు మాత్రమే వాడి బారి నుండి బయటపడుతున్నారు. ఆ కొందరెవరు? క్రీస్తు విషయమై బ్రతికినవారు, క్రీస్తు కొరకు బ్రతికినవారు. ప్రియులారా, ముందుగా ఒక హింట్ ఇస్తున్నాను, ఎందుకంటే మీరు చాలామంది కంగారు పడిపోతుంటారు. ఇంకా నాకు ఆ విషయం తెలియలేదే, మరి అక్కడ అలా ఎందుకు రాయబడింది? మీకు ముందు భాగాల్లో వస్తాయి, తొందరపడకండి. అయితే అలా తొందరపడకుండా ఉండడానికి ఒక హింట్ ఇస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం టోటల్గా మనుషులందరిని గూర్చి వ్రాయబడినటువంటి రచన. ఈ వాక్య భాగం అంతా కూడా మనుషులందరినీ దేవుడు దృష్టిలో పెట్టుకుని వ్రాసినటువంటి భాగం కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు విషయమైనటువంటి సాక్ష్యం అనగానే యేసు తరువాత వచ్చినటువంటి వారిని గూర్చి వ్రాయబడిన మాటలేమో అని ఒకవేళ మీరు అనుకుంటారు. కాదు. హేబెలు మొదలుకొని నీతిమంతులుగా భూమి మీద ఎంతమంది అయితే జీవించారో వారందరిని గూర్చి వ్రాయబడిన వాక్య భాగం ఇది. వారందరిని గూర్చి వ్రాయబడినటువంటి వాక్య భాగం ఇది. యేసు విషయమైనటువంటి సాక్ష్యం అనగానే దేవుని వాక్యముగా యేసు పురాతన కాలంలో కనిపిస్తున్నాడు. నేటి కాలం మందు శరీరధారిగా వచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళిన వాడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, అబ్రహాము గారికి కూడా క్రీస్తు తెలుసు, మోషే గారికి కూడా క్రీస్తు తెలుసు. ఎలా తెలుసు? శరీరధారిగా భూమి మీదకి వచ్చి బ్రతికిన క్రీస్తుగా తెలియదు. శరీరధారిగా భూమి మీదకి వస్తాడని తెలుసు. అయితే ఆయన పరలోకమందు దేవుని దగ్గర ఉన్నాడని తెలుసు, దేవుని వాక్యం రూపంలో ఉన్నాడని తెలుసు. క్రీస్తు విషయమై ఎలా బ్రతకాలో వారికి తెలుసు. అదే కదా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చూడగలిగితే, మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని యోచించి, గొప్ప భాగ్యమని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదని రాయబడింది. అంటే మోషేకు ఎవరు తెలుసు అన్నమాట? క్రీస్తు తెలుసు. క్రీస్తు విషయమైన నింద అనుభవించుట తెలుసు. అబ్రహాము గారు యేసుక్రీస్తుని ఎరిగినవారు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి యూదులతో ఏమంటున్నారు? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, అబ్రహాము నా దినము చూతునని మిగుల సంతోషించాడు, అలా చూచి మిగుల ఆనందించాడు అని తెలియజేశారు కదా. ప్రియులారా, ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలండి. పైపైన చూస్తే
యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారు అంటే యేసు తరువాత వచ్చినటువంటి వారు అని అక్కడతో చాలామంది పొరపాటు పడిపోతారు. కనుక అలా పొరపాటు పడకండి. భూమి మీద ఉన్న మానవులందరిని దృష్టిలో ఉంచుకున్న దేవుడు ఈ వాక్య భాగాలను రాయిస్తున్నాడు. అపవాది విడిచిపెట్టబడ్డాడు భూమి మీద ఆదాము హవ్వల దగ్గర నుండి. వారందరినీ మోసగిస్తూనే వస్తున్నాడు. అపవాది విడిచిపెట్టబడ్డాడు, వారందరినీ మోసగిస్తూనే వస్తున్నాడు. క్రూర మృగము అని అపవాదిని గూర్చి మరల దేవుడు ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. క్రూర మృగము అంటే అర్థం ఏంటి? దయాదాక్షిణ్యాలు లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని నాశనం చేయటమే క్రూర మృగం యొక్క పని. కనుక ఆ పదంతో పోల్చబడ్డాడు. క్రూర మృగమునకైనను. ఈ భూమి మీద మనుషులను చూడండి, అసలు వాడికి దయాదాక్షిణ్యాలు ఉంటాయా? కనికరం ఉంటుందా? అయ్యో, నేనే భయంకరమైనటువంటి నరకంలోనికి త్రోయబడతాను కదా, నాతో పాటు వీరందరూ ఆ నరకంలోనికి ఎందుకు రావాలి? వీరిని నేను ప్రేరేపించి నా మార్గంలో ఎందుకు వీరిని ఈడ్చుకుని పోవాలి? నేనే భరించలేకపోతున్నాను కదా, నా దురాత్మల సమూహమే ఆ నరక వేదనలు జ్ఞాపకంలోనికి రాగానే భయపడి వణికిపోతున్నాం కదా. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ నరులు ఆ నరక వేదనలు అనుభవించగలరా? ఆ మంట వీరు భరించగలరా? ఆ వేదన భరించగలరా? ఒకసారి నేను చవి చూసి వచ్చాను కదా, 1000 సంవత్సరములు బంధింపబడి కొంతకాలం విడిచిపెట్టబడ్డాను కదా, నాకు తెలుసు కదా ఆ వేదన ఏంటో, ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో. మరి ఈ నరులు దానిని భరించలేరు కదా అనేటువంటి కనికరం వాళ్ళలో ఉందా? లేదు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. బహు రౌద్రము కలిగి మరల, బహు కోపము కలిగి మరల. ఎంత భయంకరుడండి వాడు, ఎంత భయంకరుడండి వాడు. ఈ భూమి మీద ఎవరినైనా కఠిన హృదయులు, బహు ఘోరమైన వారు అని మనం చెప్పాలంటే వాడిని గురించి చెప్పాలంటే అందుకే దేవుడు వాడికి పెట్టిన పేరు చూడండి, క్రూర మృగం. క్రూర మృగం. కనికరం ఉండదు, దయ ఉండదు. ప్రియులారా, అట్టి వాడి బారిన పడకుండా మనలను కాపాడడానికి వచ్చిన కరుణామయుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనకి ఎంత కరుణ చూడండి, ఈయనకి ఎంత జాలో చూడండి, ఈయనకి ఎంత దయో చూడండి. ఆయనను కొట్టినా, ఆయనకు ముళ్ళ కిరీటమును ధరింపచేసి రక్తం కళ్ళ చూసినా, ఆయనను బహు వేదనలకు గురి చేసిన, ఏమంటే కాపాడడానికి వచ్చిన వారిని ఎవరైనా కొడతారా? మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వారిని ఎవరైనా ద్వేషిస్తారా? ఉమ్మి వేస్తారా? సిలువ వేస్తారా? కానీ మానవులు చూడండి, ఎవరైతే మనలను నరకమునకు ఈడ్చుకుని పోవాలని వచ్చి కుయుక్తిగా మనతో ప్రవర్తిస్తున్నారో వారితో స్నేహం చేస్తున్నారు మానవులు. ఎవరైతే మనలను రక్షించడానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనలను జీవమార్గంలో నడిపించడానికి దిగిపోయారో, మెట్లు దిగిపోయి మన దగ్గరకు వచ్చి మన కొరకు అర్పింపబడ్డారో అట్టి వారిని ద్వేషిస్తున్నారు ఈ మానవులు. నేటికి కూడానా? నాటి కాలంలో అయితే వారు తెలియక చేశారు. నేటికి కూడానా? వ్రాయబడిన గ్రంథం మన కళ్ళ ముందు కనిపిస్తోందే, చరిత్ర అంతా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తోందే, మనం చదువుకోగలిగితే అర్థమవుతున్నాయే, దేవుని యొక్క సహాయం వలన దేవుని సంగతులు మనకు అర్థమవుతున్నాయే. కానీ నేటికి కూడా ప్రభువైన క్రీస్తును ద్వేషిస్తున్నారు, అపవాది అయిన సాతానును ప్రేమిస్తున్నారు. ఎంత విడ్డూరమో చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. వాడు తంత్రములు కల్పించేవాడండి, అందుకే వాడు అలా సక్సెస్ అవుతున్నాడు. క్రూరమృగం, అపవాది, సాతాను, ఘటసర్పం, వీడు ఎలాంటి వాడు? వాడి వెనక ఉన్న దురాత్మల సమూహం ఎలా, దేనికి వారు అలవాటు పడిపోయారు? వారి యొక్క ప్రవృత్తి ఏంటి? తంత్రములు. దీనిని గూర్చి ఈ భాగంలో నేను పూర్తిగా వివరిస్తాను. ఆ తర్వాత ముందుకు వెళదాం. తొందరపడకండి. దేవుని జ్ఞానాన్ని చక్కగా మీరు నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. నేను త్వరగా మిమ్మల్ని దాటించేస్తే మీకు విషయాలు అర్థం కావు. అయితే ఇక్కడ ఆగి మనం దీనిని జాగ్రత్తగా నేర్చుకుందాం. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని వాడి యొక్క ముద్ర వేయించుకొనక, యేసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనానికి కూడా వారు అంగీకరిస్తూ ఆత్మలుగా దేవుని దృష్టికి కనిపిస్తున్నారు. మనమందరం కూడా ఆత్మలుగా దేవుని దృష్టికి కనిపిస్తున్నాం.
ఆ ఆత్మలను దేవుడు 1000 సంవత్సరములు భూమి మీద బ్రతికిన కాలంలో 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసేటువంటి అవకాశంలో వారిని ఉంచాడు. ప్రియులారా, అట్టి వారికి జీవలోకము, నిత్యలోకము, దేవుడున్న లోకము అనుగ్రహింపబడుతుంది. అట్టి వారిలో ఎవరైతే ఉండరో వారు మండు గుండములో పడవేయబడతారు. అవే క్రింది మాటలలో మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తాయి. అయితే ఈ క్రూర మృగము, దాని ప్రతిమ, దానికి నమస్కారము చేయుట అనేటువంటి విషయాలు ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. మనుషులలో ఎందరూ వాడికి లొంగిపోయి వాడికి నమస్కారం చేశారు? మనుషులలో ఎందరూ దేవుని కొరకు నిలబడి ప్రాణాలైనా ఇస్తాం కానీ వాడికి నమస్కారం మాత్రం చేయం అని నిలబడ్డారు? ఈ విషయాలను మనం ఈ భాగంలో పూర్తిగా నేర్చుకుందాం. ఆ తర్వాత వచ్చే భాగంలో నొసళ్ళ యందు, చేతుల యందు ముద్ర వేయించుకోవటం, వేయించుకొనకపోవటం, ఆ తర్వాత యేసు విషయమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వటం, యేసు విషయమైనటువంటి సాక్ష్యం ఇచ్చిన వారు దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనానికి కూడా అంగీకరించిన వారు ఎలా బ్రతికారో ఆ విషయాలను గురించి వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. ఈ భాగంలో అసలు క్రూర మృగమునకు, వాడి ప్రతిమకు నమస్కారం చేయమని వాడు ఎలా ప్రేరేపిస్తాడు, ఏ కాలంలో ఈ సందర్భాలు జరిగినట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి అనగానే ఆదాము మొదలుకొని భూమి మీద చిట్ట చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో వాడు ప్రతిమను నిలవబెడతాడు. ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటాడు. ప్రతిమ నిలవబెడుతున్నాడు, ప్రతిమకు నమస్కారం చేయమంటున్నాడు అంటే ఏదో బాహ్యముగా నేత్రములకు కనిపించేటువంటి ప్రతిమ అని మాత్రమే అనుకోకండి. ప్రియులారా, ఇది ఒక రూపకాలంకారం. ఈ భూమి మీద జీవితకాలంలో దేవునికి దూరం చేసేది ఏదైనా సరే అది మన పాలిట ఒక క్రూర మృగపు ప్రతిమే. ఈ భూమి మీద దేవునికి దూరం చేసేది ఏదైనా సరే క్రూర మృగపు ప్రతిమ. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. ఆదాము మొదలుకొని ప్రతి మనిషి కూడా అపవాది యొక్క ప్రతిమను అనగా క్రూర మృగము యొక్క ప్రతిమను చూస్తున్నాడు. వారి వారి జీవితాలలో చూస్తున్నారు. ఒక్కొక్కరికి ధనం, ఒక్కొక్కరికి అందం, ఒక్కొక్కరికి పేరు ప్రఖ్యాతులు, ఒక్కొక్కరికి తిండి పదార్థాలు, ఒక్కొక్కరికి దుస్తులు, ఒక్కొక్కరికి లోకమందు ఉన్నటువంటి మిగిలిన భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా ప్రతిమలే. లంచగొండితనం, వ్యభిచారం, దొంగతనములు, నరహత్యలు ఇవన్నీ కూడా ప్రతిమలే. దేవుని వాక్యమునకు భిన్నంగా మీరు బ్రతుకుతున్నారంటే అది మీ పాలిట ప్రతిమ. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా మిమ్మల్ని నడువమని ప్రేరేపించే ఆ విషయం మీ జీవితంలో ఒక విగ్రహం. అయితే దీనిని దేవుడు ఒక ఉపమాన అలంకారంలో చూపిస్తున్నాడు. సాతాను అందరికీ వారి ముందుకొచ్చి ఒక ప్రతిమను పెట్టి నమస్కారం చేయమంటే అందరూ అలా నమస్కారం చేస్తారేంటి? సాతాను నిజంగా ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చి ఒక ప్రతిమను చూపించి దీనికి నీవు సాగిలి పడిపో నమస్కారం చేయండి చేసేస్తారా? అందరూ అలా చేయరు. కొంతమంది అలా ఆ వలలో పడిపోతారు, ఆ ఉచ్చులో పడిపోతారు, కానీ అందరూ పడరుగా. కనుక వాడికి తెలుసు వాడి దగ్గర తంత్రములు ఉన్నాయి. అందుకే అపవాది యొక్క తంత్రములు, సాతాను యొక్క తంత్రములు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ మాటలను ముందుగా మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను మనలను మోసపరచకుండునట్లు క్రీస్తు సముఖమునందు నేను క్షమించి ఉన్నాను. ఎందుకంటే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను మీ ద్వారా పనిచేసిందని నాకు తెలుసు, మీరు అమాయకులే. సాతాను మిమ్మల్ని ప్రేరేపించి మీ ద్వారా పని చేసుకుని వాడు వెళ్ళిపోయాడని నాకు తెలుసు, కనుక నేను క్షమించాను, మీరు మారు మనసును ఉందండి అని తెలియజేస్తున్నారు పౌలు గారు. ప్రియులారా, సాతాను యొక్క తంత్రములు ఎవరు తెలుసుకుంటారో తెలుసా? ఆత్మ సహాయం ఉన్నవారే, దేవుని కొరకు బ్రతికేవారే తెలుసుకుంటారు. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటున్నారంటే పౌలు గారు సాతాను యొక్క తంత్రములు తెలిసిన వారుగా ఉండాలని మనకు నేర్పిస్తున్నారు కదా. దేవుని జ్ఞానం ఆ విధంగా మనలను ప్రేరేపిస్తుంది కదా. సాతాను తంత్రములను తెలుసుకునే వారముగా ఉండాలి. వాడు ఎలా
మనుషులను మోసగిస్తాడో మనకు తెలియాలి, లేకపోతే ఆ మోసంలో మనం పడిపోతాం. సాతాను అందరినీ ఒకే విధంగా మోసగించడు. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయకంటే టోటల్గా మానవాళి అంతటినీ దృష్టిలో ఉంచుకొని సాతాను చేసే మోసం, మనుషులు ఆ మోసమునకు బలైపోవడం, ఈ విషయాన్ని దేవుడు ఒక్క మాటలో తెలియజేయాలనుకుంటే కనుక ఈ విధంగానే తెలియజేస్తాడు. మరి క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక అన్నాడంటే మీ జీవితాలలో అపవాది మీకు చూపిస్తున్నటువంటి ప్రతిమలు, ధనం కావచ్చు, లేకపోతే అందం కావచ్చు, మోసకరమైనది ఏదైనా కావచ్చు, నా నుండి మిమ్మును దూరం చేసేది ఏదైనా కావచ్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి దూరం చేసేది ఏదైనా సరే మన జీవితాలలో అది ఒక ప్రతిమ, విగ్రహం. కనుక క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక అంటే అపవాది యొక్క తంత్రములు ఉన్నాయి కనుక ఆ తంత్రములలో భాగంగా వాడు నన్ను ఎలా మోసం చేయాలని ఆలోచన చేస్తూ నేను ఏ విషయానికి లొంగిపోతానని వాడు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి ఆ విషయంలో వాడు ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదే సాతాను తంత్రములను తెలుసుకొనుట. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాదిలో తంత్రములున్నాయని ఇప్పటికైనా మీరు నమ్ముతారా? గ్రహించగలుగుతున్నారా? తంత్రము అంటే అర్థం ఏంటి? అందరినీ గ్రుడ్డిగా ఒకే విధంగా మోసం చేయడు. ఎవరిని ఎలా మోసం చేయాలో వాడికి తెలుసు, ఎవరికి ఏ విగ్రహాన్ని చూపించాలో వాడికి తెలుసు. ఆ విగ్రహానికి మీరు లొంగిపోకూడదు. నమస్కారం చేయడం అంటే లొంగిపోవటం, సరెండర్ అయిపోవటం. ప్రియులారా, ఆంగ్లంలో ఈ అపవాది యొక్క లక్షణాన్ని గురించి ఒక పదం ఉంది, డిసైట్ అంటారు దానిని. డిసైట్ అంటే అర్థం ఏంటో తెలుసా? సత్యము మీ కంటికి కనిపించకుండా అసత్యమే సత్యమని నమ్మిస్తూ మోసం చేయటాన్ని డిసైట్ అంటారు. ఈ డిసైట్ అనేటువంటి గుణం, లక్షణం అపవాదులో స్పష్టంగా ఉంది. అసలు వాడి దగ్గర నుంచి వచ్చింది ఆ పదం. 100% ఆ పదం వాడికి సరిపోతుంది. నిజాన్ని కప్పేస్తాడు, దూరం చేసేస్తాడు. అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడు. ఆకాశమంత ఎత్తులో అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడు. వాడు ఆ విషయంలో ప్రావీణ్యుడు. కనుక సాతాను తంత్రములు అంటున్నాడు దేవుడు. మీరు సాతాను తంత్రములను ఎరిగిన వారైతే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని వాడి తంత్రములను తిప్పి కొడతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతమంది ఆ విధంగా పోరాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలరు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడింది? క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. మీ జీవితాలలో ఆదాము మొదలుకొని మనుషులందరూ కూడా మీ జీవితాలలో సాతాను మీకు చూపించే ప్రతిమకు మీరు నమస్కారం చేయకుండా ఉండాలి. దేవుడు ముందుగా తెలియజేసినటువంటి గొప్ప సందర్భం ఇది. కనుక ఏ ఒక్కరూ కూడా మోసపోకూడదు, వాడి తంత్రములకు లొంగిపోకూడదు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా ఒక ఉదాహరణలో మనం చూడాలంటే, చరిత్రలో ఒక ఉదాహరణ ఉంది. ప్రత్యక్షంగా ఒక ఉదాహరణలో చూడాలంటే అంటే ఇక్కడ ఏమని రాయబడింది? క్రూర మృగం యొక్క ప్రతిమ అని రాయబడింది కదా. ప్రత్యక్షంగా ఆ విధంగానే మనం అర్థం చేసుకోవటానికి సులభంగా ఉంటుందని చరిత్రలో ఒకనొక సందర్భాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అదే యూదులు బబులోను చెరకు తీసుకుని వెళ్ళబడ్డారు. బబులోను చెరలో కొందరు నీతిమంతులైనటువంటి యూదులు కూడా ఉన్నారు, శేషభాగం అన్నమాట. అందులో దానియేలు ఉన్నాడు, షద్రకు, మేషాకు, అబెద్నెగో ఉన్నారు. బబులోను రాజు నెబుకద్నెజరు దోరాయను ప్రాంతంలో ఒక పెద్ద ప్రతిమను తయారు చేయించాడు. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు బంగారు ప్రతిమ తయారు చేయించాడు. చేయించిన తరువాత ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటున్నాడు.
మీకు వాద్యధ్వనులు వినిపిస్తాయి. బాక, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, వీణే, సుఫోనియ, విపంచిక వాద్యధ్వనులు ఇవన్నీ వినిపించినప్పుడు అవి మీ చెవిని పడగానే వెంటనే మీరు సాగిలి పడిపోవాలి, నమస్కారం చేసేయాలి. దేనికట? నెబుకద్నెజరు యొక్క ప్రతిమకు, విగ్రహానికి. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉన్నటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేసేయాలట. ఇప్పుడు కల్దీయులలో అనగా బబులోనీయులలో కొండెములు చెప్పేటువంటి వారు కొందరు ఉన్నారు. వారు వెతుకుతున్నారు, ఎవరు సాగిలి పడటం లేదా అని వెతుకుతున్నారు. ఎందుకంటే రాజు అందరి దగ్గరకు వెళ్ళి చూడడు కదా. కొంతమంది ఇలాగా తోకగాళ్ళు ఉంటారు, కొండెములు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళకేదో కాస్త బహుమానాలు దొరుకుతాయని వారు ఆశిస్తారు. ఈ కొండెములు చెప్పేవారు వెతుకుతున్నప్పుడు యూదులలో శ్రేష్ఠులైన వారు, దేవుని కొరకు మాత్రమే బ్రతికేవారు, దేవునికి మాత్రమే సాగిలి పడేవారు, పరలోకమందున దేవునికి మాత్రమే భయపడేవారు ఎవరున్నారా అని చూస్తున్నారు. ఈ ప్రతిమకు లొంగని వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. చూచినప్పుడు ఎవరు దొరికారు? షద్రకు, మేషాకు, అబేద్నెగో. వారిని తీసుకొచ్చారు. రాజు అడుగుతున్నాడు, మీరు సాగిలి పడటం లేదా, నమస్కారం చేయటం లేదా? అది రాజుకు చిన్న విషయంగా కనిపించింది. కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు అదే పెద్ద విషయం. మేము లోబడం, మేము సాష్టాంగ నమస్కారం చేయం, మేము చంపబడడానికైనా అంగీకరిస్తాం తప్ప, మేము అగ్నిగుండంలో పడవేయబడటానికైనా మేము అంగీకరిస్తాం తప్ప, దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా దేవుని చిత్తం ఏదైతే జరుగుతుంది, మమ్మల్ని మీరు అగ్నిగుండంలో వేసేయండి, కానీ మీరు నిలువు పెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మాకు అనుగ్రహింపబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాకు తెలియజేశాడు, పైన ఆకాశమందే గాని, భూమి యందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను మీరు చెక్కుకున్న దానికి కానీ, సహజంగా మీకు కనిపించిన దానికి కానీ, దేని రూపమునకు, చెట్టుకు కానీ, పుట్టకు కానీ, పక్షికి కానీ, జంతువుకు కానీ, దేని రూపమునకు మీరు మ్రొక్కకూడదు, నమస్కారము చేయకూడదు, సాగిలి పడకూడదని దేవుడు మాకు ముందుగా తెలియజేశాడు. మేము నమ్మిన దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన ఆత్మదేవుడు, ఆయనకు మాత్రమే మేము లోబడతాము. నీవు నిలువబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నేను నమస్కారం చేయాలా? నీవు నిలువబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయాలా? నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తే ప్రతి ఒక్కరూ ఉన్న పలంగా వెళ్ళిపోవాలి. అవి మీ బ్రతుకులు. ఇంత చిన్న బ్రతుకులలో, అల్పమైన జీవితాలలో మీకంటూ మీరు ఒక ప్రతిమను తయారు చేయించుకుని ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయాలని మీరు మమ్మును బలవంతం చేయటం, దీనికి మేము ఎప్పటికీ ఒప్పుకోము. ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ పని చేయం. ప్రాణం పోయినా సరే ఈ పని మేము చేయం. మీరు మమ్మను చంపినా సరే, దేవుడు మమ్మను రక్షించినా రక్షించకపోయినా, ఈ మండు గుండములో నుండి మమ్మను దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆత్మగా మమ్మను దేవుడు రక్షిస్తాడు. పాతాళమందలి నరక శిక్ష నుండి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం ఆనాడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలలో మనం చూడగలం. మీరు ఆలోచన చేయండి. నిజంగా మరొక్కసారి ఈ పాఠం ముగింపబడిన తర్వాత ఆ వాక్య భాగాన్ని మీరు చదవాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు చదవండి. అప్పుడు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, అంటే ఇక్కడ ఏమైనా క్రూర మృగం యొక్క ప్రతిమ కనిపిస్తుందా, నెబుకద్నెజరు యొక్క ప్రతిమ కనిపిస్తుందా? అంటే ఆయా కాలాలలో సాతాను యొక్క తంత్రములు ఇవన్నీ. సాతాను నెబుకద్నెజరులో దూరిపోయాడు, ఆ కల్దీయులలో కొందరిలో దూరిపోయాడు, వారిని పావులుగా వాడుకుంటున్నాడు. ఎవరున్నారా, ఇంకా నాకు లొంగని వారు ఎవరున్నారా అని వెతుకుతున్నాడు. కనిపించారు. షద్రకు, మేషాకు, అబేద్నెగో వారి మీద పడ్డాడు. అప్పుడు దేవుడు ఆశ్చర్యంగా దూతను పంపించి ఆ మండు గొండములో కూడా వారిని కాపాడాడు. పొగ వాసన కూడా తెలియకుండా, ఆ మంట వాసన కూడా తెలియకుండా వారి వస్త్రములు అస్సలు ఆ అగ్నికి ఏమీ కాలేదు, చెక్కు చెదరలేదు. వారిని అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళిన వారు చచ్చిపోయారు. ప్రియులారా, అంత ఆశ్చర్యంగా దేవుడు తన వారిని కాపాడతాడు, తన వారిని రక్షిస్తాడు. రక్షించినా రక్షించకపోయినా పాతాళమందలి అగ్ని నుండి అయితే మమ్మల్ని కాపాడతాడు కదా.
పరలోకాన్ని అయితే మాకు ఇస్తాడు కదా, మేము దేవుని కొరకు నిర్ణయింపబడ్డాం, శిరచ్ఛేదనానికి కూడా మేము వెనుకాడం అంటున్నారంటే ఎంత గొప్ప విశ్వాసం అండి వారిది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో అట్టి వారిని గురించి రాయబడుతోందండి. అట్టి వారిని గురించి రాయబడుతోందండి. ప్రియులారా, హేబెలు మొదలుకొని నేటి వరకు కూడా అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే దేవుని కొరకు బ్రతికి శిరచ్ఛేదనానికి కూడా సిద్ధమైపోయిన వారు. నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనక, క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయక దేవుని కొరకు బ్రతికిన వారు అని వ్రాయబడింది. అలాంటి వారు క్రీస్తు నిమిత్తమై బ్రతికిన వారని అర్థం. వారు దేవుని వాక్యము నిమిత్తమై తమ బ్రతుకులను అంకితం చేసుకున్న వారని అర్థం. దేవుని కొరకు శిరచ్ఛేదనానికైనా వారు వెనుకాడనని అర్థం. ప్రతి ఒక్కరూ శిరచ్ఛేదనం చేయబడతారని కాదు. ఆయా జీవితాలలో దేవుని కొరకు బ్రతికిన వారి వారి జీవితాలలో వారికి కలిగిన కష్టాన్ని బట్టి దేవుడు ఒక మాటలో ప్రయోగించాడు. శిరచ్ఛేదనం చేయబడిన వారు అంటే దేవుని కొరకు మరణానికైనా తెగించిన వారని అర్థం అన్నమాట. కనుక భూమి మీద ఉన్నటువంటి యావత్తు ప్రపంచంలో దేవుని కొరకు బ్రతికిన వారిని గూర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. నేటి కాలంలో కూడా ఇప్పటికీ కూడా మనకు కూడా ఆ వాక్యం అమలవుతుంది. మీరు దేవుని కొరకు బ్రతికిన వారైతే సాతాను ఏదో ఒక ప్రతిరూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాడు, ఏదో ఒక ప్రతిమను మీ కళ్ళ ముందు ఉంచుతాడు. అది వాడి యొక్క ప్రతిమ, అది వాడి ప్రతిమ. దానికి మీరు లొంగిపోతే దేవుని కొరకు మీరు బ్రతకనట్టే. దానికి లొంగకుండా, దానికి నమస్కారం చేయకుండా, దానిని మీరు ఎదిరించి సాతాను తంత్రములు ఎరిగిన వారై దేవుని కొరకు నిలబడిన వారై ప్రాణములను కూడా మీరు లెక్క చేయకుండా దేవుని కొరకు మీరు పూర్తిగా మీ జీవితమును సమర్పించుకోగలిగితే ఆ కోవలోనికి మీరు వస్తారు. కనుక ప్రియులారా, చక్కని నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి గొప్ప నిర్ణయాలతో ముందు కొనసాగవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో నొసళ్ళ యందు చేతుల యందు ముద్ర వేయించుకొనుట అనగా ఏమిటో సంపూర్ణంగా మనం వివరణతో నేర్చుకుందాం. అలాగే యేసు నిమిత్తము సాక్ష్యం ఇవ్వటం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనానికైనా సిద్ధపడటం, ఈ ఆత్మలను గూర్చి దేవుడు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యాన్ని గూర్చి పరిపూర్ణంగా మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప క్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. నాయన, ఎందరో ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాయన కేవలం బాహ్య నేత్రాలతో చూచారు, ఆత్మనేత్రాలతో చూడలేకపోయారు. మనోనేత్రములు తెరచిన వారైతే మీ ఆత్మ సహాయమును వారు పొందగలిగితే ఈ విషయాలు ఇంత స్పష్టంగా వారికి కూడా అర్థమవును. అయితే నాయన, ఈ తరమందు, ఈ కాలమందు మీ మాటలను స్వచ్ఛమైన జీవపు ఊటగా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలందరూ తెరచిన హృదయాలలో మీ మాటలను భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకే మనస్సుతో తండ్రి మీ కొరకు జీవించగలుగుటకు, మీ చిత్తమును పరిపూర్ణం చేసుకోగలుగుటకు వారికి సహాయం చేయండి. మేమంతా కేవలము మీకు మాత్రమే సాగిలపడేవారముగా, మీకు మాత్రమే లోబడేవారముగా, అపవాది యొక్క తంత్రములను ఎరిగి నాయన మీరిచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని వాడితో పోరాటం చేసి వాడిని ఓడించి తండ్రి మీ కొరకు బ్రతికిన వారమై శిరచ్ఛేదనానికి కూడా వెనుకాడని వారమై క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్న వారమై యేసు విషయమై సాక్ష్యమిస్తూ మా జీవితకాలమును పరిపూర్ణం చేసుకోవటానికి తండ్రి వ్రాయబడిన ఆ ఆత్మలలో మా ఆత్మ కూడా తండ్రి ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను
ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.